హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వానర్ టీవీ. నేను మీ విష్ణు చరణ్. గైస్, ఈ వీడియోలో మనం కొన్ని క్రికెట్ న్యూస్ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఆసియా కప్ స్క్వాడ్ నేను అనౌన్స్ అయింది దాని గురించి. అలాగే నిన్న ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ కి కూడా స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు. ఈ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి చిన్నస్వామిలో ఫస్ట్ మ్యాచ్ జరగాలి, ఇండియా వర్సెస్ శ్రీలంక. ఆ మ్యాచ్ అయితే చిన్నస్వామి స్టేడియంలో జరగట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ అయిపోయిన తర్వాత ర్యాలీకి ముందు జరిగిన స్టాంపీడ్ ఉంది కదా, సో దానివల్ల చిన్నస్వామిలో జరగాల్సిన మ్యాచ్లు అన్నిటిని కూడా వేరే స్టేడియం కి అయితే మార్చేస్తున్నారు. ఐపీఎల్ కూడా చిన్నస్వామి స్టేడియం అవైలబుల్ ఉండదు, వేరే గ్రౌండ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు కూడా న్యూస్లు వస్తా ఉన్నాయి. బట్ అప్పటికి రెడీ అవుతుందా లేదా అని చూడాలి. లేకుంటే వేరే స్టేట్ కి వెళ్ళి ఖచ్చితంగా ఆర్సీబీ టీం మీద ఆడాలి పక్కా. ఇక చిన్నస్వామిలో అయితే మ్యాచెస్ జరగవు, అఫిషియల్ మ్యాచెస్. ఇప్పుడు కర్ణాటకలో కూడా T20 క్రికెట్ జరుగుతుంది. మనకి ఎట్లా ఆంధ్ర ప్రీమియర్ లీగ్, తమిళనాడులో TNPL ఉంటుందో అలాగే మహారాజా T20 లీగ్ అని ఉంటుంది కర్ణాటక వాళ్ళకి. అది కూడా మామూలు చిన్నస్వామి స్టేడియం జరగాలి. అవి కూడా జరగట్లేదు, అవి కూడా మైసూర్లో వేరే గ్రౌండ్ లో జరుగుతున్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇక చిన్నస్వామి గ్రౌండ్ లో మ్యాచెస్ జరగవు. బట్ ఇప్పుడల్లా జరగవు, చాలా టైం పడుతుంది దానికి, ఎందుకంటే అది బెంగళూరు సిటీ సరౌండింగ్స్ లో ఉండడం వల్ల. సో ఇక మన వాళ్ళు వచ్చేసి శ్రీలంకతో ఆడబోయే మ్యాచ్ వేరే గ్రౌండ్ కి మారుస్తారు. ఇక మిగతా చిన్నస్వామిలో జరగబోయే మ్యాచెస్ అని కూడా మారుస్తారు. అలాగే మన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా అనౌన్స్ చేసినప్పుడు మన ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి సో ఎక్కడెక్కడ జరుగుతుంది ఈ షెడ్యూల్ గురించి అలాగే టీం గురించి కూడా అప్పుడే మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇక ఆసియా కప్ విషయానికి వచ్చేస్తే మెయిన్ గా ఏంటంటే క్వశ్చన్ నడిచేది సిరాజ్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు అనేది. సిరాజ్ కి ఏం రీజన్ చెప్పారంటే సిరాజ్ అయితే ఖచ్చితంగా టెస్ట్ లో ఉండాలి. ఏదైతే మన ఆసియా కప్ సెప్టెంబర్ 28కి అయిపోతుంది, సెప్టెంబర్ 9 నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 10వ తేదీన మనకు మ్యాచ్ ఉంటుంది ఇండియాకి UAE-తో. సెప్టెంబర్ 14 పాకిస్తాన్ తో మ్యాచ్ ఉంది. బట్ ఆ మ్యాచ్ ఆడతారా లేదనేది ఇంకా కన్ఫర్మ్ లేదు, బట్ చూద్దాం మనం తర్వాత న్యూస్ వచ్చాక. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్, తర్వాత అక్టోబర్ 2 నుంచి హోమ్ టెస్టులు ఉన్నాయి వెస్టిండీస్ తో 2. సో కాబట్టి వెంటనే 2 టెస్టులు ఉన్నాయి కాబట్టి సిరాజ్ అయితే రెస్ట్ ఇచ్చామని చెప్తున్నారు. ఆసియా కప్ అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ వేరే కంట్రీస్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో మనం అయితే బుమ్రాని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి పక్కాగా. బట్ ఇక్కడ ఏంటంటే హోమ్ సిరీస్ లో స్పిన్నర్లే డామినేషన్ ఉంటుంది కాబట్టి బుమ్రా అంత అవసరం ఉండకపోవచ్చు. బుమ్రాని అక్కడ రెస్ట్ చేస్తారనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి సో బుమ్రాని అయితే ఆసియా కప్ లో పెట్టారు. హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, అందరు ఉన్నారు, మంచిగానే టీం బాగుంది. కాకపోతే గిల్ ని వైస్ కెప్టెన్ చేశారు. ఇక్కడ గిల్ సెప్టెంబర్ 28 వరకు ఆసియా కప్ ఆడి వెంటనే అక్టోబర్ 2 నుంచి టెస్ట్లకు ఆడాలి. సో అక్కడ తన బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోగలడా, సెట్ అవుతుందా అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా మనం ఏంటంటే అందరం శ్రేయస్ అయ్యర్ లేడు అని అన్నాం. శ్రేయస్ అయ్యర్ గురించి ఆలోచించే ముందు మనం ఇంకొక ప్లేయర్ ని గురించి మనం ఆలోచించాలి. అతనే సంజు శాంసన్. సంజు శాంసన్ ఏంటి బ్రో, తన స్క్వాడ్ లో ఉన్నాడు కదంటే, స్క్వాడ్ లో ఉన్నాడు. అనౌన్స్ చేసిన తీరు ప్రకారం మనం చూస్తే తనని 14వ ప్లేయర్ గానో 13వ ప్లేయర్ గానో అనౌన్స్ చేశారు అనమాట. సో జితేష్ ముందు అనౌన్స్ చేశారు. సో నథింగ్ అగైన్స్ జితేష్. ఇక్కడ మనం చూస్తే ఓపెనర్లుగా గిల్ వైస్ కెప్టెన్ గా అన్నారంటే వైస్ కెప్టెన్ గా గిల్ ఆడాలి పక్కాగా. సో ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా తను బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఓపెనర్. ఇక అభిషేక్ శర్మ స్పిన్ వేస్తాడు, అలాగే తన అటాకింగ్ గేమ్ కూడా ఉంది. వాళ్ళిద్దరు ఓపెనర్ గా వస్తారు. ఇక 1 డౌన్ లో సంజు శాంసన్ వస్తే సూర్య 2nd డౌన్ లో వచ్చి తిలక్ 3rd డౌన్ కి వెళ్ళిపోతాడు, నెంబర్ 5 లో తిలక్ వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏదో బ్యాటింగ్ ఆర్డర్ కన్ఫ్యూజన్ గా ఉంది కాబట్టి సంజు శాంసన్ బ్యాకప్ వికెట్ కీపర్ గా పెట్టి జితేష్ ని ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకుంటారేమో అనిపిస్తుంది. సో నా ఒపీనియన్ అంటే ఖచ్చితంగా సంజు శాంసన్ ఓపెనర్ గా పంపించి గిల్ ని పక్కన పెడితే బెటర్ అని నా ఒపీనియన్. బట్ వైస్ కెప్టెన్ పక్కన పెట్టరుగా, అది లాజిక్ కరెక్ట్ గా ఉండదు కాబట్టి ఇక్కడ గిల్ ని ఆడిచ్చి సంజు శాంసన్ పక్కన పెడతారనేది క్లియర్ గా అర్థమైపోతుంది. మేబీ సంజు శాంసన్ 1 డౌన్ లో ఆడిస్తారా, మిడిల్ ఆర్డర్ ఆడిచ్చి ఉన్న ఆ స్క్వాడ్ అంతా డిస్టర్బ్ చేసినట్టు క్లియర్ గా నాకు కనిపిస్తా ఉంది. ఇక రింకు ఉన్నారు, దుబే ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ కూడా లేడు. కాకపోతే ఏంటంటే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మాత్రమే ప్లేయింగ్ లెవెన్ లో ఉంటారు. వాళ్ళిద్దరిలో కూడా ఒకరే ఉంటారు ఎందుకంటే అక్షర్ పటేల్ ఉన్నాడు కాబట్టి. హర్షదీప్, బుమ్రాని ఎవరు టచ్ చేయలేరు, వాళ్ళిద్దరు ఉంటారు. అలాగే హార్దిక్ పాండ్యా ఎక్స్ట్రా బౌలర్ గా ఆల్రౌండర్ గా కూడా ఉంటాడు. అక్కడ సెట్ అయిపోతుంది. మనం ఒకసారి స్క్వాడ్ చూసేద్దాం. ఇంకా మనం ప్లేయింగ్ లెవెన్ కూడా చూసేద్దాం. ఓపెనర్ గా వచ్చేసి అభిషేక్, అలాగే 1 డౌన్ లో వచ్చేసి సూర్య, ఇంకొక ఓపెనర్ పక్కన పెడదాం. 2nd డౌన్ లో అంటే నెంబర్ 4 లో తిలక్. ఇక్కడ తిలక్ సూర్య అటు ఇటు ఆడతారు. నెంబర్ 5 లో వచ్చేసి దుబే, నెంబర్ 6 లో హార్దిక్, నెంబర్ 7 లో రింకు, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో బుమ్రా, నెంబర్ 10 లో హర్షదీప్, నెంబర్ 11 లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఇది స్క్వాడ్ బాగుంది. ఇక్కడ ఏంటంటే కీపర్ పక్కా కావాలి కాబట్టి సంజు శాంసన్. ఒకవేళ సంజు శాంసన్ కాకుండా గిల్ ని కానీ వైస్ కెప్టెన్ గా పెట్టుకుని ఓపెనర్ గా పంపిస్తే ఇక్కడ రింకుని కానీ దుబేని కానీ ఒకరిని ఆపి జితేష్ ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఇక్కడ కొంచెం జితేష్ పక్కా డిజర్వ్డే, బట్ ఈ కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఉందంత స్క్వాడ్ ని. ఇంకొకటి వచ్చేసి అయ్యర్ విషయానికి వచ్చేసి ఇక్కడ సంజు శాంసన్ కూడా రేపు ప్లేయింగ్ లెవెన్ చూసాక మనం ఆలోచించాల్సి వస్తుంది. ఇక్కడ అయ్యర్ విషయానికి వచ్చేస్తే అయ్యర్ టాప్ పర్ఫార్మర్. రేపు ఆసియా కప్ కూడా ఎక్కడ జరుగుతుందంటే మనకు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన గ్రౌండ్స్ లోనే జరుగుతుంది కాబట్టి అక్కడ టాప్ స్కోరర్ ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్. అదే అయ్యర్ 1 డే లో కూడా విరాట్ కోహ్లీకి ఇంజూరీ ఉంటేనే వచ్చాడు. ఇక్కడ స్క్వాడ్ లో లేడు 15 మందిలో, బట్ ఎక్స్ట్రా ప్లేయర్స్ లో కూడా లేడు అనమాట. సో ఏంటనేది ఇది అర్థం కావట్లేదు. ఇద్దరు కీపర్ ఉన్నా కూడా జూరెల్ ని మళ్ళా బ్యాకప్ వికెట్ కీపర్ గా పెట్టారు. అయ్యర్ ఎందుకు తీసుకోలేదంటే తను తీసుకోవాలని ఉంది కానీ ఎక్కడ మాకు ఎవరిని తప్పించాలో తెలియట్లేదు అని చెప్పారు. జైస్వాల్ విషయంలో కూడా ఇదే చెప్పారు. జైస్వాల్ అయినా టెస్ట్ క్రికెట్
ఆడుతున్నాడు, సో ఇంకా ఒక ఫార్మాట్ లో ఆడుతున్నాడు, తనకి రెస్ట్ అనో ఇంకొక రీజన్ చెప్పుకోవచ్చు. జైస్వాల్ కూడా అద్భుతంగా ఆడాడు, కానీ ఇక్కడ అయ్యర్ ని పక్కన పెట్టారు. ఇంకొకటి అయ్యర్ ఇంతకు ముందు అయ్యర్ని ఎప్పుడు కూడా ఒకటి క్వశ్చన్ చేసేవాళ్ళు, తన షార్ట్ బాల్ కి ఇబ్బంది పడతాడని చెప్పేవాళ్ళు. ఇప్పుడు షార్ట్ బాల్ ని తను బాగా ఆడుతున్నాడు. అలాగే ఏదైతే బుమ్రాకి మించిన బౌలర్ లేడు ఇప్పుడు, ఎటు ఏ ఫార్మాట్లోకి వెళ్ళినా. ఇక T20లో అయితే చెప్పబోలే. అలాంటి బుమ్రాని ఐపీఎల్ అద్భుతంగా ఆడాడు. తను ఆడిన యార్కర్స్ ఇప్పుడు కూడా నా మైండ్లో తిరుగుతున్నాయి ఆ క్వాలిఫైర్ 2లో. అలాగే కెప్టెన్గా కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ యార్కర్ని ఎప్పుడైతే తను గైడ్ చేసి 4లు కొట్టాడో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు టీంలోకి తీసుకోవడానికి. బట్ అయ్యర్ని తీసుకుంటే పక్కాగా ఖచ్చితంగా తను ప్లేయింగ్ లెవెల్లో పెట్టాలి, ఇవన్నీ వస్తాయని అనుకున్నారో ఏమో మరి పక్కన పెట్టారు. సో ఇదైతే చాలా డిస్టర్బింగ్ అనిపించింది. సో ఇది గైస్ ఆసియా కప్ స్క్వాడ్ గురించి. మనం ఇంతకు ముందు కూడా ప్లేయింగ్ లెవెన్ కూడా మాట్లాడుకున్నాం, ఆ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో, ఒకసారి చూడండి. మీకు వీడియో ఎక్కడ నచ్చినా కూడా ఛానల్ లైక్ చేసి కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ తెలియజేయండి. ఇక్కడ గిల్ ని పక్కన పెట్టాలి, ఇంకో ప్లేయర్ ని పక్కన పెట్టాలి అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ అయ్యర్ డిజర్వ్డ్. సో అయ్యర్ కంటే గిల్ డిజర్వ్డ్ కాదనేది నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా అయ్యర్ ని తీసుకోలేదు, మనం టీమిండియాకి సపోర్ట్ చేయకూడదు, ఇవన్నీ కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం టీమిండియాకి సపోర్ట్ చేస్తానే ఉండాలి. సో ఎవరు ఏ ప్లేయర్ ఉన్నా ప్లేయర్లు అందరూ టెంపరీ, క్రికెటే మనకు టీమిండియానే కాన్స్టెంట్, అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. గైస్ ఇక రెండో స్పోర్ట్స్ విషయానికి వచ్చేస్తే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఏ ప్లే ఆఫ్స్ కే టీమ్స్ వెళ్తే కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది. అలాగే మీరు కానీ ఈ మ్యాచెస్ టీవీలో చూడాలంటే సోనీ లీవ్ లో చూడండి, ఫోన్ లో చూడాలంటే ఫ్యాన్ కోడ్ యాప్ లో చూడండి. ఇక ప్లే ఆఫ్స్ కే జట్లు వెళ్ళాయి కూడా మనం చూద్దాం. తుంగభద్ర వారియర్స్, అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్, విజయవాడ సన్షైనర్స్, ఈ 4 టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోయాయి. సో ఇక ఫైనల్ వచ్చేసి ఆగస్ట్ 23వ తేదీన జరుగుతుంది. దాంతో అయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయితే అయిపోతుంది. సో మ్యాచెస్ అయితే చాలా థ్రిల్లింగ్ గా జరుగుతున్నాయి. మన ఆంధ్రాలో మంచి టాలెంట్ ఉంది, చాలా మంది ప్లేయర్స్ మంచి మంచి షాట్లు ఆడుతున్నారు, మంచి మంచి ఎకనామికల్ బౌలింగ్ చేస్తున్నారు. తోషిత్ యాదవ్, అలాగే అశ్విన్ హెబ్బర్, చాలా మంది ప్లేయర్స్ మంచి మంచి క్యామెస్ ఆడుతున్నారు. అలాగే పైల అవినాష్ పంజాబ్ కి సెలెక్ట్ అయ్యారు, ఆ ప్లేయర్ చాలా బాగుంటున్నారు. అలాగే పెనుమత్స సత్యనారాయణ రాజు ముంబైకి సెలెక్ట్ అయిన బౌలర్ చాలా మంది ఆడుతున్నారు. వీళ్ళందరి గురించి కూడా మనం ఏపీలో అయిపోయాక డీటెయిల్ గా మాట్లాడుకుందాం, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో. దీని గురించి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇది గైస్ ఇవాళ క్రికెట్ న్యూస్. మరొక మంచి అప్డేట్స్ తో రేపటి ఎపిసోడ్ లో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.